వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలతావు. హనుమకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్ లో తెలంగాణ సంస్కృతి కళాకారుల సంఘం రాష్ట్ర సాధారణ సభ సమావేశం కుడుముల కుమార్ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుండి కళాకారులు హాజరయ్యారు. సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని ఏర్పరచడం జరిగింది. కమిటీ పదాధికారులుగా 13 మంది, రాష్ట్ర కమిటీ సభ్యులుగా 40 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రొయ్యల రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో వేలాది మంది కళాకారులు వివిధ రంగాల్లో కళల్ని పోషిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నప్పటికీ ప్రభుత్వం గుర్తించడం లేదని, ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని కళాకారులను ప్రభుత్వంలో నమోదు చేయాలని, వీరికి గుర్తింపు కార్డులు కేటాయించాలని, కళా ప్రదర్శనల కొరకై కళా వేదికలను ఏర్పాటు చేసి కళల్ని ప్రదర్శించే విధంగా ప్రభుత్వం కళాకారులను నియామకం కల్పిస్తూ అర్హులైన వారికి ఇండ్ల పట్టాలను, ఇందిరమ్మ ఇండ్లను, హెల్త్ కార్డులను సైతం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని కళాకారులు, నూతనంగా ఎన్నుకున్నటువంటి కమిటీ సభ్యులు, కార్మిక కళాకారుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ గార్డెన్లో తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు ఒక సాంస్కృతిక శాఖ నుండి హాజరు కావడం జరిగింది. దీంట్లో 8 జిల్లాల ప్రాతినిధ్యంతో ఒక రాష్ట్ర కమిటీని కూడా రూపొందించుకోవడం జరిగింది. ఆ రాష్ట్ర కమిటీ ఆఫీస్ బేరర్స్గా ముఖ్యమైన నాయకత్వంగా ఒక 13 మంది, అట్లాగే కమిటీ సభ్యులుగా ఒక 40 మందితోటి మేము రాష్ట్ర కమిటీని ప్రకటించుకోవడం జరిగింది. కుమారస్వామి భూపాలపల్లి జిల్లా గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శిగా కవిత గారు, అట్లాగే జనగాం జిల్లా, అట్లాగే ఉపాధ్యక్షులు కరీంనగర్ జిల్లా సంధ్యక, ఇట్లా మిగతా వాళ్ళందరి పేర్లు చెప్పలేక అందరం కూడా ఈరోజు కమిటీ అనేది రూపొందించుకోవడం జరిగింది. ఈ కమిటీ రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఈ సాంస్కృతిక క్రీడలు, సాంస్కృతిక శాఖకు సంబంధించిన ప్రభుత్వ శాఖ అనేది ఉంది. దీనికి మంత్రి కూడా ఉన్నాడు. ఈ మంత్రులు, ఈ శాఖ ఉన్నటువంటి ఈ శాఖ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ మొట్టమొదటిగా ప్రభుత్వంలో నమోదు చేయాలి. ఇది మా మొట్టమొదటి డిమాండ్గా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అట్లాగే రెండో డిమాండ్గా ఎవరైతే ఈ సంఖ్య గుర్తించిన తర్వాత ఈ కళాకారులందరికీ కూడా ఐడి కార్డు, గుర్తింపు కార్డు అనేది ఇవ్వాలనే రెండో డిమాండ్. అట్లాగే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎండోమెంట్ కానీ, అట్లాగే ఈరోజు టూరిజం శాఖలో ఉన్నటువంటి అనేక ప్లేసులలో ఈ కళాకారులకు వేదికలు ఏర్పాటు చేసి వాళ్ళ కళలను ప్రదర్శించేటట్టు ప్రభుత్వం అవకాశం కల్పించాలి. అట్లాగే ప్రభుత్వ స్కీమ్స్ కానీ, ప్రభుత్వ ప్రచారాలు కానీ ఈ కళాకారులకి ప్రాజెక్టు రూపంలో ఇచ్చి ప్రజలలో చైతన్యం చేయడం కోసం మా కళాకారులను ఉపయోగించుకోవాలని చెప్పి 4వ డిమాండ్గా పెట్టడం జరిగింది. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజు రీత్యా ఈరోజు 58 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క కళాకారుడికి 10,000 పెన్షన్ అనేది ఈరోజు ఇవ్వాలని, అట్లాగే అర్హులైనటువంటి కళాకారులకు మినిమం ఒక 30% కోటా ప్రకారం ఈరోజు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనే డిమాండ్లతోటి మేము రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద ఈ సమస్యలు మేము ముందు పెడతా ఉన్నాం. మా సమస్యల పరిష్కారం కోసం రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో మరింత పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మాకు సానుకూలంగా స్పందించి ఇప్పుడు మీరు ఏదైతే ఒక సంస్కృతికి సంబంధించినటువంటి మండలి ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ పెట్టి ఒక కమిటీ ఎట్లయితే వేశారో ఆ సాంస్కృతిక మండలి చైర్మన్ నుండి, ఆ కమిటీ నుండి ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరినీ కూడా ఏ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా వెంటనే తక్షణమే ఈరోజు నమోదు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.